చిన్నకిషోర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు. నా పేరు చింతల స్వప్న. చిన్నకిషోర్ గ్రామంలోని బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. దయచేసి మన ఊరి వాళ్ళందరూ నాకు సపోర్టుగా ఉండి గెలిపించగలని అడుగుతూ మీ అమూల్యమైన ఓటు వేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విద్యార్థులకు, యువతకు, మహిళలకి, వృద్ధులకు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామని మన అభ్యర్థి గెలిస్తే రఘునందన్ అన్న 25 లక్షలు ఫండ్స్ ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా గెలిపిస్తే కూడా తన కేంద్రం నుంచి అనేకమైన విధులు తీసుకొచ్చి మన గ్రామాల కోసము నేను ఉపయోగిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి మీరందరూ నా వెనుక ఉండి సపోర్టుగా ఉండి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. దయతో నాకు ఓటు వేసి గెలిపించండి. మీ అందరికీ ధన్యవాదాలు. మన ఊరి అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తామని విధులు అన్ని కేంద్రం నుంచి తెప్పించి మీకోసమే నేను ఆదర్శ గ్రామంగా చేద్దామని నా వంతు సహాయం సేవ చేయడానికి నేను ముందుకొచ్చాను. దయచేసి మీరందరూ నాతో పాటు సహకరించి నాకు ఓటు వేసి గెలిపించగలని మనవి చేస్తున్నాను. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎవరి రుణం ఉంచుకోరని మనవి చేస్తున్నాను. నమస్కారం, నా పేరు గోపాల్ రెడ్డి. బీజేపీ అభ్యర్థి మన చింతల స్వప్న నిలబడుతున్నది. ఆమె కోసము మన రఘునందన్ అన్న మెదక్ పార్లమెంటు రఘునందన్ అన్న నిధుల నుంచి 25 లక్షలు గెలిచిన తర్వాత ఇస్తా అని మాట ఇచ్చిండు. గెలిపించుకుందాం. మన రైతులకు కానీ, వృద్ధులకు కానీ, యువకులకు కానీ, స్కూళ్ళకు కానీ, మోరీలు కానీ, రోడ్లు కానీ, కరెంటు దీపాలు కానీ, ఇంకేమైనా యువతకు కానీ, మహిళలకు కానీ ఇంకేమైనా పనులు ఉంటే చేపించుకుందాం. మన గ్రామాభివృద్ధిని చేసుకుందాం. మన స్వప్నాన్ని గెలిపించుకొని మనం మంచి మెజార్టీతో గెలిచి రఘునందన్ గారు తీసుకుపోయి నిధులను తెచ్చుకొని ఖచ్చితంగా వచ్చే నిధులు గ్రామానికి వచ్చే నిధులు మొత్తము మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులన్నీ మన గ్రామానికి ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇది అందరి బీజేపీ తరఫున అందరి మాటగా మాట్లాడుతున్నాం, అందరి మాటగా మాటిస్తున్నాం.